అదేంటంటే అరోమారా అంటే నాకు చాలా అంటే ట్రైలర్ చూసినప్పుడు అబ్బా ఏందబ్బా ఇలా ఉంది పక్కా ఏదో ఉంది సినిమాలో అనుకున్నా. సినిమా చూసిన తర్వాత నాకు అనిపించింది అరే ఇంత మంచి సినిమా ఎప్పుడు చూడలేదు కదా అనిపించింది. అంటే సుధీర్ అన్న కెరీర్ లో నిజంగా చెప్తున్నా కదా తన పర్ఫార్మెన్స్ కి అయితే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు అన్న. ఆ సీన్ అన్న ఒక్కొక్క సీన్ ఆ బార్ సీన్ కానీ ఆ క్లాక్ టవర్ సీన్ కానీ నిజంగా గూస్ బంప్స్ వచ్చేసినాయి అనమాట. అలా అనిపించింది నాకైతే. వేరే లెవెల్ ఉన్నాయి. నా బీజం ఎవడు కొట్టిండో కానీ మామూలుగా కొట్టలేదు. నిజంగా చెప్తున్నా కదా ఈ సినిమాలో ఒక మంచి స్టోరీ ఉందన్న. సో మీరు అందరు చూడండి, మీ అందరు చాలా అంటే చాలా చాలా నేర్చుకున్నారు సినిమా వల్ల. నాకైతే సుధీర్ అన్న కెరీర్ లో ఒక బెస్ట్ సినిమా, ఇలాంటి సినిమా ఎప్పుడు చూడలేదు అనేలాగా ఉంది అయితే సినిమా. డైరెక్టర్ గారు మీరైతే థ్యాంక్ యూ సార్. అంటే ఇలాంటి మంచి సినిమా మా అందరు ఆడియన్స్ కి ఇచ్చారు కదా. సో దానికి మేము అందరం హ్యాపీ అంటే హ్యాపీగా ఉంటాము. అంటే నేను ఒక మహేష్ బాబు ఫ్యాన్ గా వచ్చిన అన్న. నిజంగా నా పేరు కూడా మహేషే. సో మహేష్ బాబు ఫ్యాన్ గా నేను వచ్చి సినిమా చూసిన. నాకైతే నిజంగా బాగా నచ్చింది. టూ బి ఫ్రాంక్ చెప్పుకోవాలంటే ఎక్కడ బోర్ లేదు, ల్యాగ్ లేదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ అసలు నాకు అరే ఎక్కడ అసలు బయట చూడాలి ఫోన్ చూడాలని కూడా ఎక్కడ అనిపించలేదు. నేను థియేటర్ లో స్క్రీన్ ని చూస్తూనే ఉన్నా. అంత బాగా నచ్చింది నాకైతే. ఆ క్లైమాక్స్ లో 40 minutes ఉంటుంది అన్న సీను. అమ్మమ్మ బాబోయ్ నిజంగా మాస్ 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 అన్ని మాసులు కలిపితే ఆ 40 minutes అనమాట. సో అందులో మాస్ ఉంది, ఎమోషన్ ఉన్నాయి, ఎంటర్టైన్మెంట్ అన్ని ఉన్నాయి అన్న. సో నాకైతే సినిమా చాలా అంటే చాలా బాగా నచ్చింది. నిజంగా సుధీర్ బాబు కెరియర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ అని అయితే చెప్పుకోవాలి. దీంట్లో ఆయన లుక్స్ కానీ ఆ క్యారెక్టరైజేషన్ కానీ చాలా అంటే చాలా ప్లెజెంట్ గా చాలా హర్రర్ఫుల్ గా ఉంది. నాకైతే ఆయన క్యారెక్టరైజేషన్ ఆ కట్అవుట్ కి ఎంత సూటబుల్ అయిందంటే అంత సూటబుల్ అయింది. ఇందులో చేసిన ఆర్టిస్టులు అంతా చాలా అంటే చాలా చింపేశారని చెప్పాలి. నిజంగా డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ గారు కానీ చాలా కష్టపడి సినిమా తీశారని అయితే మనకు క్లియర్గా కనబడుతుంది. ఇంకోటి మా సైడ్ అంటే మా చిత్తూరు సైడ్ సినిమా తీయడం అనేది చాలా హ్యాపీ మేమైతే. ఈగర్లీ ఈ సినిమాలో కొన్ని సిచ్యువేషన్స్ కొన్ని పాయింట్స్ ఉంటాయి భయ్య, వేరే లెవెల్ అనిపిస్తుంది. అసలు ఎలా అంటే స్లోగా స్టార్ట్ అయ్యి ఒక హై పీక్స్కి తీసుకెళ్లి సినిమాని బ్లాస్ట్ చేశాడు. ఆ ఎంఆర్ఓ సీన్ కానీ ఇంటర్వెల్ బ్యాంకింగ్ ఒక 30 minutes ఆ ఇంటర్వెల్ బ్యాంక్ సీన్స్ కానీ వేరే లెవెల్ అసలు కుమ్మేశారు. అసలు ఇంటర్వెల్ తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది టెన్షన్గా ఫైట్స్ కానీ ఆ స్క్రీన్ ప్లే కానీ ఇవన్నీ వేరే లెవెల్. నిజంగా నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఖచ్చితంగా థియేటర్కి వస్తే మాత్రం మీరు ఒక మంచి సినిమాని చూసాము అనే ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా చేస్తారని నాకు అనిపించింది. బట్ సినిమాకి అయితే కంపల్సరీ రండి. చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఇంకా ఫస్ట్ హాఫ్ 20 minutes అయితే గూస్ బంప్స్ అన్న. ప్రతి ఒక్క సీను సినిమా చూస్తుంటే ప్రతి ఒక్క దగ్గర బోర్ అయితే అనిపించట్లేదు అన్న. ఫైట్ సీన్స్ ఉన్నాయన్న, మైండ్ పోతుందన్న. ఫాదర్ని మిస్ అయ్యే వాళ్ళు, ఫాదర్ ఎమోషన్ ఉంటుంది కదా, అది ఫుల్ఫిల్ అయిపోతుంది అన్న. ఫాదర్ లేని వాళ్ళకైతే ఫాదర్ ఎమోషన్ ప్యాకేజ్ ఉందన్న. నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. బీచ్ దగ్గర ఫైట్ ఉంటుంది అన్న, బార్ సీన్ ఉంటుంది అన్న. అన్న నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ అన్న. ఒక్కొక్కటి గూస్ బంప్స్ సీన్స్ ప్యాకేజ్ మొత్తం ప్యాకేజ్ తీసుకుని వచ్చాడన్న. ప్రొడ్యూసర్ కానీ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో కానీ, మ్యూజిక్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ అయితే మంచి కథ ఎంచుకున్నాడు అన్న. ఓవరాల్గా అయితే సినిమా మొత్తం ప్యాకేజ్ సినిమా వచ్చిందన్న. నిజంగా చెప్తున్నా హరోమారా అయితే థియేటర్లో చూడాల్సిన సినిమా అన్న. ఓటీటీ మిస్ చేసుకోకుండా అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ థియేటర్కి వచ్చి చూడండి అన్న. నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే కేక్ అన్న. ఫస్ట్ హాఫ్ 20 minutes మాత్రం ఎవరు మిస్ కాకండి అన్న. టికెట్ తీసుకున్న తర్వాత టక్కున వెళ్ళి కూర్చోండి. ఫస్ట్ హాఫ్ 20 minutes మాత్రం రోజులు మిస్ కాకండి. సెకండ్ హాఫ్లో అయితే 3 highlight scenes ఉంటాయి. నేను చెప్పాను, మీరు వచ్చి చూడండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చంపి వాడేసిండు అన్న. కేక ప్రొడ్యూసర్ అయితే మంచి కథ ఎంచుకున్నాడు. అరోమారా సినిమా చూడడం అయితే జరిగింది. సినిమా అయితే మాత్రం మాసి అన్నమాట, మాస్ అన్నమాట. సుధీర్ బాబు గారు ఈ రేంజ్ కట్అవుట్, ఈ రేంజ్ మాస్ యాక్షన్ చూసి చాలా అంటే చాలా రోజులు అయింది. చాలా బాగుంది. ఎప్పుడు లవ్ స్టోరీస్ అంటూ సరదా కథలు ఏదో కొత్తగా ట్రై చేశాడు కానీ కరెక్ట్ సుధీర్ బాబు కట్అవుట్ కి కరెక్ట్ అయిన సినిమా అన్నమాట. ఫాదర్ ఎమోషన్ కావచ్చు, లేదంటే ఆ ఎంఆర్ఓ సీన్ అయితే మాత్రం గూస్ బంప్స్ అన్నమాట. ఇంకోటి ఏంటంటే మనకు బార్ సీన్ కూడా ఉంటుంది. ఆ బార్ సీను అండ్ ఆ ఎంఆర్ఓ సీన్ అయితే మాత్రం నిజంగా గూస్ బంప్స్ అన్నమాట. కేకలు వేస్తారు. అక్కడ హీరోతో సంబంధం ఉంటుంది, ఆ సినిమా సీన్ తోనే సంబంధం ఉంటుంది.
చూస్తున్నాము 131 మాస్ సంభవం సుధీర్ సారీస్ బ్యాక్ ఆఫ్టర్ 10 years 2014లో ప్రేమగా చిత్రం అట్లాంటి టాక్ వచ్చిందంటే మళ్ళీ బీజం అయితే ఎదరగొట్టేసాడు సార్ చేతన్ భరత్ డైరెక్ట్ సెకండ్ హాఫ్ అయితే బీభత్సం అంటారు సార్ డైరెక్ట్ ఓకేనా చూసుకోండి సూపర్ సీన్ ఇచ్చారు సార్ కూర్చోండి చాలా హ్యాపీ ఫ్యాన్స్ అందరము చాలా రోజులు నుండి సుధీర్ బాబు గారి కోసం చాలా బాధపడుతుండే మిట్లేదని మీరు మాకు సీరియల్ చేసి మీరు ఇక్కడ ఉబ్బరిస్తుంది కొంచెం బయట భయ్యా సార్ అన్న కెమెరాకి చూడండి అన్న ఇక్కడ అవ్వదన్న నువ్వు స్టాప్ అయినా పర్లేదు ఇక్కడ అవ్వదు ఓకేనా నువ్వు స్టాప్ అయినా పర్లేదు స్టాప్ అయినా పర్లేదు భయం లేదు అన్న కొంచెం ప్లీజ్ అన్న కూర్చోండి ప్లీజ్ అన్న సినిమా స్టార్ట్ అవుతుంది अपना फोन